అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మైత్రివనం ఎదురుగా ఉన్న కేఎస్ఆర్ ఫ్యాషన్స్ భవనంలో మంటలు చెలరేగాయి. ఆ వెంటనే అగ్నికీలలు వేగంగా వ్యాపించాయి. సమీప దుకాణాలకు మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో స్థానిక వ్యాపారులు, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్తో మంటల అదుపుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు సహాయక చర్యల్లో పోలీసులు నిమగ్నమయ్యారు. ఘటనపై అప్రమత్తమైన అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు, అమీర్పేట్ షాపింగ్ కాంప్లెక్స్ లో అయితే భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రెసెంట్ అయితే అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మంటలు అదుపులోకి వచ్చాయా? రైట్, ప్రస్తుతానికైతే కాస్త అదుపులోకి వచ్చాయి. ఎందుకంటే చుట్టుపక్కల మంటలు వ్యాపించకుండా, ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా చేసినప్పటికీ ఆస్తి నష్టం అయితే భారీ ఎత్తున జరిగింది. ఇంకా కూడా మంటలు ఆడుతున్నాయి. ఎందుకంటే అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. 40 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా కొనసాగుతున్న నేపథ్యంలో అధికమైన వేడి, అలాగే ప్రధానంగా అంటే ఈ ఫైర్ యాక్సిడెంట్ కారణం సంబంధించి పూర్తిగా షార్ట్ సర్క్యూటే కారణంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఏసీలోంచి వెలువడ్డటువంటి షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ కేఎస్ఆర్ ఫ్యాషన్స్ అలాగే టాయ్స్ షాప్ లో అగ్ని ప్రమాదం జరిగింది. అయితే అందులో వ్యాపించినప్పటికీ చుట్టుపక్కలకు రాకుండా మాత్రమే జాగ్రత్త పడ్డప్పటికీ చుట్టుపక్కల కూడా ఆస్తి నష్టం జరిగింది. ఇంకా కూడా ఫైర్ ఇంజన్లు పోరాడుతున్నాయి మంటలు ఆర్పేందుకు. ఇంకా కూడా కొనసాగుతుంది. మరొక 10-15 నిమిషాల్లో పూర్తి స్థాయిలో కూడా మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే షార్ట్ సర్క్యూటే ప్రధాన కారణంగా చెప్తున్నారు. అమీర్పేట్, మైత్రివనం, కూకట్కి వెళ్ళేటువంటి రహదారి మొత్తం కూడా స్తంభించిపోయింది. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ పక్క వాహనాలు ఒక్క వాహనాన్ని కూడా ఈ పక్క అనుమతించట్లేదు. స్థానికుల సహాయంతో తక్షణమే మంటలు ఆపే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. పూర్తిగా కూడా ఈ టాయ్ షాప్ ఫ్యాషన్ కేఎస్ఆర్ ఫ్యాషన్స్ షాప్ తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి దుకాణ సముదాయాల్లో మంటలు తీవ్రంగా వ్యాపించాయి. ఇంకా కూడా ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి చూడాలి ఎంత నష్టం జరిగింది. షార్ట్ సర్క్యూటే ప్రధాన కారణమా లేక ఇంకా వేరే ఏదైనా కారణం అనేది మాత్రం మనకు మరికొద్ది సేపట్లో తెలవనుంది. అయితే అధికారులు, పోలీసులు అలాగే ఫైర్ సిబ్బంది ఈ 3 విభాగాలు కూడా పూర్తిగా కూడా ఎటువంటి నష్టం జరగకుండా కాపాడే ప్రయత్నము అలాగే ఈ మంటలు ఆర్పే ప్రయత్నం అయితే కొనసాగుతోంది. చుట్టుపక్కల వారిని అలర్ట్ చేశారు. అందరినీ కూడా ఉదాహరణ బయటకు పంపించారు. షాప్ లో అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే పొగలు రావడం, మంటలు రావడంతో అందరూ కూడా బయటకు పర్యవేక్షిస్తూ రావడంతో ఎటువంటి ప్రాణ నష్టం అయితే సంభవించలేదు. సింధూరామ్, అయితే సందీప్ రావు, ఇప్పటి వరకు మనకున్న అప్డేట్ ప్రకారం అయితే అంటే ఆస్తి నష్టం ఎంత మేర జరిగి ఉంటుంది అని అంచనా వేస్తున్నారు. షాప్ ఓనర్ ఏం చెప్తున్నారు? రైట్, ఇది టాయ్స్ అలాగే క్లాత్ స్టోర్ కాబట్టి పెద్ద ఎత్తున కూడా బట్టల దుకాణము ఇవన్నీ కూడా కొనసాగుతుంటాయి, అందులో ఉన్నాయి. అయితే ఈ క్రమంలో ఆ మంటలు మరింత తీవ్రంగా చెలరేగి అగ్నికీలలు వెలువడ్డాయి. మనం విజువల్స్ లో చూస్తున్న విధంగా అది ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చుట్టుపక్కల జనాలతో పాటు రహదారి వెంట వెళ్తున్నటువంటి వాహనదారులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారంటే సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మనకు అర్థం చేసుకోవచ్చు. మొత్తానికైతే నష్టము కోట్లనే ఉండొచ్చని మనకు అర్థమవుతుంది. కానీ ఇంకా దాన్ని అధికారులు నిర్ధారించాల్సి ఉంది. ఎందుకంటే షాపింగ్ కి సంబంధించి స్టోరు ప్లస్ షాపు సముదాయము, ఇటు ఇతర కింద పక్కన ఉన్నటువంటి ఇతర దుకాణ సముదాయాలు ఉన్నాయి. కాబట్టి నష్టం మాత్రము కోట్లలోనే ఉంటుందని భావిస్తున్నారు. మరి మరొక పావు గంట, అరగంటలో దీనికి సంబంధించి మనకు ఒక క్లారిటీ రాబోతుంది. సందీప్ రావు, ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ప్రకారం అంటే కోట్లలో అయితే ఆస్తి నష్టం జరిగింది. మరి ప్రాణ నష్టం కూడా ఏమన్నా జరిగిందా? ఓన్లీ ఆస్తి నష్టం మాత్రమేనా? కేవలం ఆస్తి నష్టమే జరిగింది. కారణం ఏంటంటే ప్రధానంగా అంటే ఘటన జరిగిన తర్వాత అక్కడ ఏసీ నుంచి పొగలు వెలువడ్డ తర్వాత షాప్ లో ఉన్నటువంటి వర్కర్లంతా కూడా ఒక్కసారి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి ఫైర్ ఇంజన్కు, పోలీసులకు ఫోన్ చేశారు. దీంతో చుట్టుపక్కల దుకాణ వాళ్ళని కూడా స్థానికులు అలర్ట్ చేయడంతో అందరూ కూడా ఏకకాలంలో బయటపడ్డారు. దీంతో ఎవరికి కూడా ప్రాణ నష్టం ఏం జరగలేదు. ఎవరికి చిన్నపాటి గాయం కూడా కాలేదు. కానీ నష్టం మాత్రం, ఆస్తి నష్టం మాత్రం తీవ్రంగానే జరిగింది. అయితే ప్రాణాలు అయితే కాపాడుకోగలిగారు, కానీ ఆస్తి నష్టం అయితే తీవ్రంగా జరిగింది. ఘటన జరిగిన 15 నిమిషాల్లో ఫైర్ ఇంజన్ చేరుకుంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చుట్టుపక్కల వాళ్ళని అలర్ట్ చేసే ప్రయత్నం చేశారు.
ఇంకా ఆ తర్వాత 15-20 నిమిషాల తర్వాత మళ్ళీ ఒక 4 ఫైర్ ఇంజన్, మొత్తం 4 ఫైర్ ఇంజన్లతోటి చుట్టుపక్కల భవంతికి ఉన్నటువంటి ఆ భవనానికి సంబంధించి నలువైపులా కూడా ఫైర్ ఇంజన్లు పూర్తిగా ఆడిపోయేటువంటి ప్రయత్నం అయితే కొనసాగింది. ఇంకా కూడా చేస్తున్నారు వాళ్ళు, ప్రయత్నాలు అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఏ చిన్న అగ్నికి ఎగిసిపడ్డా కూడా నష్టం తీవ్రంగా ఉంటున్న విషయం మనకు తెలిసింది. అది కూడా తీవ్రమైన ఎండ కూడా కొనసాగుతోంది. మొత్తంగా ఇన్వర్టర్ల ఆ ప్రాంతంలో విద్యుత్ కూడా పూర్తి స్థాయిలో నిలిపివేశారు. మొత్తంగా ఇక అయితే ఫైర్ ఫైటర్స్ అయితే వాళ్ళు ఆపేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అధికారులు, పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, ఫైర్ సిబ్బంది నలుగురు మొత్తం కోఆర్డినేషన్ లో అయితే ప్రస్తుతం ఆపే ప్రయత్నం కొనసాగుతోంది. సింధూరావు. సందీప్ రావు, అంటే మనం విజువల్స్ లో చూసినట్లయితే అగ్నికీలలు పెద్ద ఎత్తున అయితే ఎగిసి పడుతున్నాయి. మరి మంటలన్నీ కూడా కంట్రోల్ చేయడానికి, అదుపు చేయడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది అని అంటున్నారు? అడిషనల్ గా మళ్ళీ ఏమన్నా ఫైర్ ఇంజన్స్ అవసరం పడతాయా? ఏం చెప్తున్నారు అధికారులు? మిగతా ప్రాంతాల నుంచి మలక్పేటతో పాటు ఇతర ప్రాంతాల నుంచి సైదరాబాద్, అలాగే హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే 4 ఫైర్ ఇంజన్లు అయితే మంటలు వస్తున్నాయి. ఇంకా కూడా ఇతర ప్రాంతాల నుంచి ఫైర్ సిబ్బంది వస్తున్నాయి. ఎందుకంటే అగ్ని ప్రమాదం తీవ్రమైంది కాబట్టి అది ప్రధాన రహదారి అమీర్పేట ప్రాంతంలో ఉండడంతో ప్రమాదం తీవ్రత ఎక్కువ ఉంటుంది. కాబట్టి కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు, ఇతర చుట్టుపక్కల పెద్ద సంఖ్యలో ఉండడంతో వీరంత త్వరగా కూడా ఫైర్ ఇంజన్లు చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఫైర్ ఇంజన్లకు సంబంధించి ట్రాఫిక్ ను మళ్లించి వేగంగా చేరుకునేలా ఏర్పాట్లు కొనసాగుతున్నప్పటికీ కూడా ఇప్పటికే జరగాల్సిన నష్టమైతే జరిగింది. ఎస్ సందీప్ రావు, ఈ ఫైర్ యాక్సిడెంట్ వల్ల అయితే ట్రాఫిక్ అయితే మళ్లించారు. మరి మెట్రో సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయా? వాటికి సంబంధించి అప్డేట్ ఏంటి? ఖచ్చితంగా, ఎందుకంటే మెట్రో సేవలు కొనసాగుతున్నాయి. మెట్రోకు కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ కూడా మెట్రో సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయి. కానీ ఒక భయానక వాతావరణం అయితే ఇక్కడ కొనసాగుతుంది. ఎందుకంటే రెండంతస్తుల భవనంలో చెలరైన మంటలు చుట్టుపక్కల వ్యాపించడం కావచ్చు, కింది భవనాలకు వ్యాపించడం కావచ్చు. ఒకవేళ పూర్తిగా భవనం కాలిపోతే, భవనం శిథిలావస్థలో ఉన్నటువంటి పరిస్థితి ఉంటే భవనం కూలిపోయే అవకాశం కూడా ఉంది. దీంతో చుట్టుపక్కల ఉన్నటువంటి సిబ్బందిని మొత్తం అలర్ట్ చేసి అందులో ఉన్నటువంటి పనిచేసేటువంటి వ్యక్తులందరూ కూడా బయటకు పంపించేశారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు సేఫ్గా ఎటువంటి నష్టం జరగకుండా, ఎటువంటి గాయం కాకుండా బయటకైతే వచ్చారు. కానీ ఆస్తి నష్టం అయితే జరిగింది. ఇంకా కూడా కొనసాగుతోంది ఈ ప్రక్రియ. ఫైర్ ఇంజన్లు వాళ్ళ సేవలు కొనసాగుతున్నాయి. ఇంకా కూడా బయట ప్రాంతం నుంచి ఫైర్ ఇంజన్లు వస్తున్నాయి. కానీ ప్రమాదానికి గల కారణం షార్ట్ సర్క్యూట్ మెయిన్ గా చెప్తున్నప్పటికీ ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయనేది మాత్రము పోలీసులు, ఇటు అధికారులు లోతుగా దర్యాప్తు చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే లేని ప్రాంతం కాబట్టి ఏమైనా కుట్రకు అవకాశం ఉందన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తారు. సింధూరావు. రైట్, థ్యాంక్ యూ సందీప్ రావు. కేఎస్ఆర్ ఫ్యాషన్స్ లో ఈ రోజు ఇవాళ 1 గంట క్రితము అది షార్ట్ సర్క్యూట్ వల్ల అయింది. ఇమ్మీడియట్ గా అందరూ స్పందించి ఇక్కడ లోకల్ లీడర్లు అందరూ రావడం వల్ల ఫైర్ వాళ్ళకి, పోలీస్ వాళ్ళకి అందరికి హైదరాబాద్ రావడం వల్ల ఇప్పుడు కంట్రోల్ లో ఉంది. ఇంకొక 10 నిమిషాల్లో మొత్తం నార్మల్ సిబ్బంది ఉన్నాయి. ఇంకా వివరాలు తెలవాల్సింది. ఆల్మోస్ట్ బయటకు వచ్చి చాలా మంది ఇంకా తెలవదు. హైదరాబాద్ లోపల ఉన్నారు, ఫైర్ ఇంజన్ వాళ్ళు కూడా లోపల ఉన్నారు. అందరు చాకచక్య వల్ల ప్రాణాపాయం ఏం లేదు. ఈ 2-3 షాపులు కూడా ఉన్నాయి, మీరు అందరు చూస్తున్నారు కదా. ఇంకొక 5-10 నిమిషాలు అయితే మొత్తం తగ్గిపోతుంది. ఆ తర్వాత మనకి ఏమేమి నష్టం జరిగింది క్లియర్ గా మనకు తెలుస్తుంది. ఎన్ని షాపులు వస్తుంది? ఇంకా 4-5 షాపులు ఉన్నాయి లైన్ గా. ఇట్లా కేఎస్ఆర్టీసీ వరకు 4 షాపులకు నష్టం జరిగింది. అమీర్పేట్ ప్రాంతంలో ఉన్న పిల్లర్ నంబర్ 1043 హర్షా మెస్ లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన వెంటనే తెలుసుకున్న వెంటనే సిబ్బందులు, అంటే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే రావడం జరిగింది. వెంటనే వచ్చి రెస్పాండ్ అయ్యి అగ్ని ప్రమాదం అంటే స్ప్రెడ్ అయింది. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా రద్దీ ప్రాంతం అంతా ఒక మొత్తం మీ టూర్ వచ్చే విధంగానైతే అక్కడ హోటల్ ప్లస్ వేరే ఫర్నిచర్ షాప్స్ కావచ్చు, లేదంటే బజార్ మొత్తం ఇక్కడనే ఉంది కనుక అగ్ని అనేది, ఫైర్ అనేది చాలా ర్యాపిడ్ గా స్ప్రెడ్ అయింది. వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి రెస్పాండ్ అయ్యి మొత్తం ఫైర్ ని కూడా కంట్రోల్లో తీసుకోవడం జరిగింది. మనకు ప్రస్తుతం అయితే ఎలాంటి క్యాజువాలిటీస్ లేవు. మరి వాళ్ళు కూడా దగ్గరుండి అంతా మానిటర్ చేస్తున్నారు. చిన్న డీటెయిల్ దాన్ని కూడా ఇన్స్పెక్షన్ చేసి ఫైర్ ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎవరు కూడా అధైర్యం అంటే ఎవరు పానిక్ కావద్దు. ఎవరు కూడా లోపల ఎవరు లేరు, ఎలాంటి క్యాజువాలిటీస్ లేదు. అందరు కూడా సేఫ్ గా బయటకు వచ్చేసారు. మరి జరిగిన ఇన్సిడెంట్ ఇంకా కారణాలు ఏంటో ఇంకా తెలియదు కనుక తెలిసిన వెంటనే దానిపైన ఏమైనా యాక్సిడెంటా లేదా ఇంటెన్షన్ లా కూడా తెలుసుకున్న తర్వాత ఏమైనా ఇంటెన్షన్ ఉంటే దానిపైన కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మరి ఆల్రెడీ చెప్పడం జరిగింది, గతంలో కూడా ఇదే ప్రాంతంలో కూడా ఇంకా ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు కూడా డిపార్ట్మెంట్స్ తరఫున అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా ఏమనంటే మీ ప్రాంతంలో ఉన్న మీ షాప్స్ లో కావచ్చు, హోటల్స్ లో కావచ్చు, హాస్పిటల్స్ లో కావచ్చు,
ఫైర్ సంబంధించిన ప్రికాషనర్స్ ముందస్తు నుంచే తీసుకోవాలి. ఎలాంటి ఫైర్ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు ఉన్నా కూడా దాన్ని కూడా రెక్టిఫై చేసుకోవాలని కూడా ప్రభుత్వం తరఫున ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ మొత్తం డీటెయిల్డ్ గా జరిగిన ఇన్సిడెంట్స్ కూడా, ఎందుకంటే ఇప్పుడే ఇమీడియట్లీ అందరు స్పాట్ లో ఉన్నారు కనుక జరిగిన డీటెయిల్ కొంచెం సమయం తర్వాత జరిగిన కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం.